యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. పాక్ పై భారత్ ప్రతీకారానికి సిద్ధమైంది. పహల్గాం ఉగ్రదాడితో భారత్ పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్న వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యలు చేపట్టింది. మంగళవారం అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలపై భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడి చేపట్టాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటు పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి ఖచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త పరిస్థితులకు తావు లేకుండా పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. దేశవ్యాప్తంగా బుధవారం కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్స్ నిర్వహించనున్న వేళ ఈ దాడులు చేయటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆపరేషన్ సింధూర్ పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. పహల్గాం దాడికి బాధ్యులను జవాబుదారీగా ఉంచేందుకు కట్టుబడి ఉన్నామని భారత్ వెల్లడించింది. దాడులకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాఖ ప్రకటించింది. భారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. న్యాయం జరిగింది అని ఎక్స్ పోస్టులు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే దాడులు చేపట్టిన ప్రాంతాలకు సంబంధించిన వివరాలను భారత సైన్యం ఇంకా వెల్లడించలేదు. మరోవైపు భారత్లోని శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, ధర్మశాల, లేహ్ విమానాశ్రయాలను భారత్ మూసివేసినట్లు సమాచారం. మరోవైపు సరిహద్దులోని పూంచ్, రాజౌరి సెక్టార్లలో పాక్ సైన్యం కాల్పులు ప్రారంభించింది. దీంతో భారత్ సైతం గట్టిగా తిప్పికొడుతోంది. ఎల్ఓసి వెంట ఇరు దేశాల సైనికుల కాల్పులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో మురిట్కే టెర్రరిస్ట్ గ్రూప్ లష్కరే తోయిబాకు హెడ్ క్వార్టర్స్ గా ఉంది. ఇక పంజాబ్ ప్రావిన్స్ లోని బహవల్పూర్లో మసూద్ అజర్ నేతృత్వంలో జైషే మహమ్మద్ స్థావరం ఉంది. అయితే భారత దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్పోర్ట్లను 48 గంటల పాటు మూసివేసింది. భారత్ ప్రతీకార దాడులు చేపట్టిన అనంతరం భారత భద్రతా సలహాదారు అజిత్ డోబాల్ అమెరికా భద్రతా సలహాదారు మార్కో రూబియోతో మాట్లాడారు. దాడుల సమాచారాన్ని ఆయనకు వివరించారు. దాడుల అనంతరం భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. పాక్ నుంచి ఎలాంటి ప్రతిస్పందన ఎదురైనా నిలువరించేందుకు సరిహద్దుల వెంట ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు మోహరించాయి. బుధవారం ఉదయం 10:30 పాక్ ప్రధాని షరీఫ్ జాతీయ భద్రతా కమిటీతో సమావేశమవుతారు. మరోవైపు పాక్ ఉగ్ర స్థావరాలపై భారత్ చేపట్టిన దాడులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ఇండియా పాక్ పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఉద్రిక్తతలు తగ్గించుకోవాలని ఇరు దేశాలకు సూచించారు. ఇది హేయమైన విషయం. వారు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నారు. దీనికి వీలైనంత తొందరగా ముగింపు పలకాలి. 2 శక్తివంతమైన దేశాలు రోడ్డుపైకి వచ్చి కొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. భారత్ పాక్కు ఎంతో చరిత్ర ఉంది. వీటి మధ్య ఎన్నో ఉద్రిక్తతలు ఉన్నాయి. అయితే ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు అని అన్నారు. సో భారతదేశ ఆపరేషన్ పై పాకిస్తాన్ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ న్యూస్ పేపర్ ప్రకారం అయితే కాశ్మీర్లో ఉగ్రవాద దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతల మధ్య భారతదేశం కోట్లీ, బహవల్పూర్, ముజఫరాబాద్లో క్షిపణి దాడులు నిర్వహించిందని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ డైరెక్టర్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరి ఒక ప్రకటన జారీ చేసిండ్రు. పహల్గాం ప్రతీకారం మొదలైంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఇప్పుడు భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించింది. భారత వైమానిక దళం పాకిస్తాన్లోని 9 ప్రదేశాలపై దాడి చేసింది. భారతదేశం దాడి తర్వాత ఇప్పుడు లాహోర్, సియాల్కోట్ విమానాశ్రయాలను 48 గంటల పాటు మూసివేస్తున్నట్టు పాక్ కూడా ప్రకటన జారీ చేసింది. భారతదేశం ఆపరేషన్ సింధూర్ ప్రారంభించినటువంటి సమయంలోనే జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి ప్రాంతాల్లో భింబల్ గాలిలో ఫిరంగి కాల్పులు జరపడం ద్వారా పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్టయింది.
ఈ దుర్మార్గపు చర్యకు భారత సైన్యం తగిన సమాధానం ప్రస్తుతం అయితే ఇస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇది యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్. యాక్చువల్లీ ఏ ప్రదేశాలను పూర్తిగా ఒక టార్గెట్గా వెళ్తోంది అనేది కూడా ఆపరేషన్ సింధూర్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి. పాకిస్తాన్లోని 9 ఉగ్రవాద స్థావరాలను సైన్యం విజయవంతంగా ధ్వంసం చేసేసింది. భారత్ మెరుపుదాడుల నేపథ్యంలోని పాక్ సైన్యం సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతోంది. మనమంతా సిద్ధంగా ఉన్నాం. ఉగ్రవాద శిబిరాలపై దాడులను భారత ఉన్నతాధికారులు ప్రపంచ దేశాలకు కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి. సో పూర్తిగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా పర్యవేక్షిస్తున్నారు. అన్నీ అంటే ఏం జరుగుతోంది ఏంటి అనేది కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ దాడి కూడా మంగళవారం అర్ధరాత్రి 1:44 ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు స్టార్ట్ చేసింది. ఇందులో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు పూర్తిగా అన్ని కూడా ఈ దాడిని నిర్వహించాయి. మిసైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాం. పాక్ ఆక్రమిత కాశ్మీర్తో పాటుగా పాకిస్తాన్లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను పూర్తిగా ధ్వంసం చేసేశాం. భారత్పై సీమాంతర ఉగ్రవాదులకు కుట్ర పన్నినట్టు భావిస్తున్న మొత్తం 9 స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. సో ఆపరేషన్ సింధూర్ అనంతరం భారత్ మాతాకి జై పేరుతో పలువురు చాలామంది కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియాలో పూర్తిగా పోస్టులు పెడుతున్న పరిస్థితి. ఎస్, ఆపరేషన్ సింధూర్ నిజంగా ఇది సక్సెస్. మనకు తెలుసు 26 మంది అమాయకులను ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులు చంపారో అప్పటి నుంచి కూడా ప్రతీకారంతో రగిలిపోతోంది భారతదేశం. సో ఒక రకంగా న్యాయం జరిగింది అనుకోవచ్చు ఈ ఇన్సిడెంట్ తర్వాత.